జై శ్రీమన్నారాయణ. గోదమ్మ కృప చేసిన ధనుర్మాస వ్రత మహోత్సవంలో 21వ పాశురం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం. నీలాదేవి కూడా గోదాదేవి యొక్క గోష్ఠీ బృందంతో కలిసింది. అందరూ కలిసి శ్రీకృష్ణ పరమాత్మని మేల్కొలుపుతూ ఉన్నారు. ఏత్తక్కలంగల్ ఎదిరి పొంగి మీదళిప్ప మాత్తాదే పాలు సొర్యం వల్లల్ పెరుం పసుక్కల్ అంటూ ప్రార్థన చేస్తుంది. గోవుల పొదుగుల కింద కుండలు పెట్టినంత మాత్రము చేతనే అద్భుతమైనటువంటి క్షీరధారలని కురిపించే ఔదార్యం కలిగిన అనేకములైన గోవులని కల నందగోపుని పుత్రరత్నమా శ్రీకృష్ణ పరమాత్మ మేలుకో. దృఢ ప్రమాణమైనటువంటి వేదము చేత ప్రతిపాదింపబడేటువంటి వేదవేద్యుడా మేలుకో. నీ అద్భుతమైనటువంటి ప్రతాపాన్ని చూసినటువంటి శత్రువులు నీకెలా అయితే దాసులైపోయారో నీ కళ్యాణ గుణములని ఆస్వాదించిన మేము కూడా నీకు దాసులమై వచ్చాము అంటూ ప్రార్థన చేస్తుంది. ఇక్కడ ఆచార్య తత్వాన్ని తెలియజేస్తుంది అమ్మ. శ్వేతాశ్వతరం అనేటువంటి ఉపనిషత్తు యథా దేవే తథా గురౌ, పరమాత్మ విషయంలో ఎలా అయితే భక్తిని మనం ప్రకటిస్తూ ఉంటామో ఆచార్యుల విషయంలో కూడా అలానే ప్రకటించాలి అని తెలియజేస్తుంది. మరి నందగోపుడు అంటే ఆచార్యుడు, ఆచార్యుని దగ్గర ఉన్నటువంటి గోవులు అంటే వేదములు, ఆ గోవుల నుండి వచ్చేటువంటి క్షీరము అంటే జ్ఞాన క్షీరము, భగవంతుని కళ్యాణ గుణములనేటువంటి క్షీరధారలు. మరి ఆ కింద ఉన్నటువంటి కుండలు అంటే మనస్సుని ఆచార్యుల మీద లగ్నం చేసినటువంటి శిష్యులు. మరి ఎన్నో గోవులు ఉన్నాయి, అద్భుతమైనటువంటి క్షీరధారలు. ఎవరికైనా అయ్యో నాకు పాలు రాలేదు అని అన్నారు అంటే వాళ్ళు కుండ పెట్టలేదు అని అర్థం. అలానే ఆచార్యుల నుండి సదాచార్యుల నుండి జ్ఞానమనే క్షీరం మనకి లభించలేదు అంటే అర్థం ఏంటి? మన మనస్సు అనేటువంటి కుండని అక్కడ పెట్టలేదు అని అర్థం. అటువంటి ఆచార్య తత్వం, ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్త విమత్సర అని అంటారు. ఆచార్యులు అంటే వేదాన్ని అధ్యయనం చేసి దాన్ని అర్థాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించి అందరికీ ప్రచారం చేసేవారు. అధీతి బోధ ఆచరణ ప్రచరణ. అటువంటి ఆచార్యతత్వాన్ని తెలియజేస్తూ ఆచార్యులకి విధేయుడైనటువంటి ఆ స్వామి తాను వేదవేద్యుడు. అజాయమానో బహుధా విజాయతే, పుట్టుక లేనటువంటి వాడు ఎన్నో రూపాలలో ఆవిర్భవిస్తూ ఉన్నాడు. స ఉశ్రేయాన్ భవతి జాయమాన, లోక శ్రేయస్సు కోసమే ఆవిర్భవిస్తూ ఉన్నాడు. అటువంటి వేదవేద్యుడైనటువంటి పరమాత్మ నీ ముంగిట నీ కళ్యాణ గుణములని ఆస్వాదించి నీకు దాసులమైపోయాము అంటూ అమ్మ ప్రార్థన చేస్తూ ఉంది.